బిగ్ బాస్కి ఆఫర్ రాలేదా? చాలా పెళ్లికి ముందు నుంచి కూడా అంటే ఆఫ్ కోర్స్ పీపుల్ న్యూ అంటే నాకు దగ్గర నుంచి మీడియా వాళ్ళు ఎప్పుడో నుంచి పరిచయం. సో నేను సినిమా చేయకపోయినా కూడా అప్పుడప్పుడు ఈ టెలివిజన్ షోస్కి పిలవడం కానీ, బిగ్ బాస్కి అయితే సీజన్ 3 నుంచి పిలుస్తున్నారు. మొన్నటి బిగ్ బాస్కి కూడా చాలా పిలిచారు. ఐ థింక్ పేపర్లో కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఎస్తర్ గారు వస్తున్నారని చెప్పి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ ఐ సెడ్ నాకు నా జర్నీ ఈజ్ వర్క్. నాకు కష్టపడడానికి చెప్పండి, పని చేయడానికి చెప్పండి, ఏ పనిలైనా చేస్తాను. నాకు ఈ స్టూడియో ఇప్పుడు క్లీన్ చేయమని చెప్పినా నేను హీరోయిన్గా ఎంత బాగా వర్క్ చేస్తానో అంతే నిజాయితీగా స్టూడియో క్లీన్ చేస్తాను. నాకు ఏ పనిలో ఇన్సల్ట్, ఇది చిన్న, ఇది తక్కువ, ఇది చేస్తే నా పొగరు తగ్గుతుంది అనేది లేదు. సో నాకు వర్క్ ఎంత అయినా చేయొచ్చు, కానీ పర్సనల్ లైఫ్ అమ్మి నేను మంచి ఆమెని అనే లోకానికి చెప్పి అవసరం లేదు. నిజంగా నేను మంచి ఆమెని అయితే ఎదుటి వాళ్ళు గుర్తించాలి, కానీ మనం చెప్పుకునే నేను మంచి ఆమెని అయితే నన్ను ఇప్పుడు ఒక డాగ్ నాకు కుక్కలు అంటే ఇష్టము. నేను రోడ్లో బస్సు కోసం వెయిట్ చేస్తుంటే కూడా కుక్కలు నా దగ్గరకు వస్తాయి. నేను కుక్కకి వెళ్ళి చెప్తానా నాకు నువ్వంటే ఇష్టం అని. వైబ్ వాళ్ళకి తెలుస్తుంది. ఒక కుక్కకి తెలుసు ఈ మనిషికి నేనంటే ఇష్టం, ఒక పిల్లికి తెలుసు. సో యానిమల్స్కే తెలుసు ఎవరికి మనం ఇష్టం, ఎవరికి మనం ఇష్టం కాదు, ఎవరు నన్ను కొట్టరు, ఎవరు నన్ను వెళ్తే ఒక బిస్కెట్ పెడతారనేది. మనం మళ్ళీ మనుషులు అందరికిన్నా పైన. సో మనుషులకి తెలిసిపోతుంది ఎవరు ఏంటనేది. సో నేను అది ప్రూవ్ చేయాలనే నాకు పాయింట్ అనిపించదు.